అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. సాంబార్ చేసుకుంటాం, దానిలో పప్పు ఉంటుంది, కూరగాయ ముక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ రోజు పొద్దున్న చేసుకొని రేపు పొద్దున తిని ఎల్లుండి పొద్దున కూడా తిని ఆ ఎల్లుండి సాయంత్రం కూడా తింటే దానిలో ఉన్న పోషక పదార్థాలు ఏమైపోతాయి? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. మోకాళ్ళ నొప్పులు అనేవి సహజంగా కనిపిస్తున్నాయి. సో మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, నేచర్ క్యూర్ పద్ధతి ద్వారా మనం ఎలా తగ్గించుకోవచ్చు, ఇలాంటి విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ మాలతి శ్యామల గారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మేడం, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత, సో హ్యాపీ టు సీ యూ అగైన్. మేడం, ఇప్పుడు మోకాళ్ళలో గుజ్జు అనేది తగ్గిపోతుంది అంటే దీనికంటే ముందుగా మోకాళ్ళ నొప్పులు అనేది సహజంగా కనిపిస్తున్నాయి ఇవాళ రేపు తక్కువ వయసులోనే. సో నేచర్ క్యూర్ పద్ధతి ద్వారా అంటే న్యాచురల్గా మనం తింటూనే మన మంచి న్యూట్రిషన్ తీసుకుంటూనే ఈ గుజ్జు అనేది పెంపొందించుకోవడం సాధ్యమవుతుందంటారా? మోకాళ్ళ నొప్పులు అనేటటువంటివి ఇవాళ రేపు ఒకప్పుడు మనం పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఒక 40-50 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి అని చూస్తున్నాము, కానీ ఇవాళ రేపు అందరికీ వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు రావడానికి ఒకటే కారణం ఉండదు, గుజ్జు అరిగిపోవడం అనేటటువంటిదే కారణం ఉండదు. వైటమిన్ల లోపం వల్ల కూడా కారణం ఉంటుంది, వైటమిన్ డి లోపల వల్ల కూడా దానికి కారణం ఉండొచ్చు, లేకపోతే ఒబేసిటీ వల్ల కూడా మోకాళ్ళ మీద భారం పడడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు రావచ్చు. ఇంకా ఇతరత్ర కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి, అట్లాంటప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు రావచ్చు. ఆథరైటిస్ ప్రాబ్లమ్స్ అంటారు, సోరియాసిస్ ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి ఆథరైటిస్ వస్తుంది, అట్లాంటి వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు రావచ్చు. మోకాళ్ళ నొప్పులు అనేటువంటి గుజ్జరిగిపోతేనే మోకాళ్ళ నొప్పులు వస్తాయి అనేది ఏం లేదు, ఇన్ని కారణాలు ఉండొచ్చు అనమాట. కానీ ఏ కారణమైనా సరే ఇది తింటే గుజ్జు వస్తుంది, అది తింటే గుజ్జు వస్తుంది అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు వచ్చాయనంటే ఒకవేళ భారీ కాయంతో ఊబకాయంతో ఉంటే ఫస్ట్ వెయిట్ తగ్గాలి. ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదటి చేయవలసినటువంటి కర్తవ్యం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ వైటమిన్ డిఫిషియన్సీ ఏమైనా లోపాలు ఉన్నాయా అవి మనం రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఇవాళ రేపు ఎందుకనంటే చాలా మందికి విటమిన్ డి యొక్క లోపం జరుగుతూ వస్తుంది, విటమిన్ డి ఎక్కువగా తక్కువ అయిపోతుంది అనమాట. సో దానిలో కూడా బోన్ల యొక్క సాంద్రత అంటే ఎముకల్లో సాంద్రత తక్కువైపోయి అప్పుడు కూడా వాళ్ళకి నొప్పులు వచ్చేటటువంటి అవకాశం ఒకటి ఉంటుంది అనమాట. ఇంకా చిన్నపిల్లల్లో అయితే ఇవాళ రేపు మనం 30-35 ఏళ్లలో వాళ్ళకన్నా మనం చిన్నపిల్లల కిందనే లెక్క చేసుకుంటాం కదా. సో అట్లాంటి వాళ్ళకు ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళకి సరైనటువంటి ఎక్సర్సైజ్ లేక. ఫస్ట్ మోకాళ్ళకి సరైన ఎక్సర్సైజ్ ఉండాలి, కాళ్ళకు ఒక ఎక్సర్సైజ్ ఉండాలి. ఇప్పుడు ఇవాళ రేపు ఎవరికి ఎక్సర్సైజ్ లేదు, ఫోన్ ఒకటి ఇస్తే చాలు మేడం, ఫోన్తోనే చేసుకుంటున్నా అదే ఎక్సర్సైజ్. ఆట ఏం ఆడుతున్నావు అని అంటే ఆడుతున్నాను కదా పొద్దున్న నుంచి అని అంటారు. ఏం ఆట అంటే వీడియో గేమ్ ఆడుతున్నాము, అంతేగాని బయటకు వెళ్ళి అవుట్డోర్ ఆడుకుంటాము, ఆడాలి, ఆడితే పరిగెత్తితే కాళ్ళు స్ట్రెంత్ అవుతాయి, పరిగెత్తితే పిక్క మజిల్స్ గట్టిపడతాయి, తొడ మజిల్స్ గట్టిపడతాయి అనేటటువంటి ఆలోచన అయితే లేదు. ఇప్పుడు ఇవాళ రేపు ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్లో కొన్ని కాలేజెస్ కొన్ని స్కూల్స్లో ఆటలు అనేటువంటిది ఒక భాగంగా ఉంది, కానీ చాలా వరకు అయితే అది తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో పిల్లల్లో ఈ అంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి వ్యాయామం అనేది ఉండాలి. పిల్లల్లో ఎక్కువగా వ్యాయామం అనే ఏముంటుంది, ఆడుకోవడమే వ్యాయామం ఉంటుంది. సో దానివల్ల స్ట్రెంగ్తన్ అవుతాయి అనమాట, మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. అట్లా మనం ఆ రకమైనటువంటి ఎక్సర్సైజ్ కనుక మనం రెగ్యులర్గా పిల్లల చేత చేయిస్తూ ఉంటే కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అనేటటువంటి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఆహారంకి వస్తే ఏమి ఆహారం తీసుకోవాలి అని అన్నారు కదా మీరు. ఆహారం అయితే మామూలుగా మనము పోషక పదార్థాలు ఉన్నటువంటి ఆహారం అంటే జంక్ ఫుడ్కి అంటే పోషకాలు లేనటువంటివి అంటే ఇప్పుడు మనం చాలా మంది అనుకుంటారు జంక్ ఫుడ్ ఒకటే పోషకం లేదు అని అనుకుంటారు. కాదు, ఇప్పుడు నిర్జీవమైనటువంటిది ఇప్పుడు అన్నీ వేసి చేస్తాం మనం. పోషకం అంటే ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు దాన్ని ఈరోజు చేసుకుంటాము, ఇంట్లోనే తయారు చేసుకుంటాం. ఉదాహరణకు ఒక సాంబార్ చేసుకుంటాం, దానిలో పప్పు ఉంటుంది, ఆకుకూరలు పప్పు ఉంటుంది, కూరగాయ ముక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాన్ని ఈ రోజు పొద్దున్న చేసుకొని రేపు పొద్దున తిని ఎల్లుండి పొద్దున కూడా తిని ఆ ఎల్లుండి సాయంత్రం కూడా తింటే దానిలో ఉన్న పోషక పదార్థాలు ఏమైపోతాయి, నిర్జీవం అయిపోతాయి. ఇంకొకటి ఏంటి అని అంటే దాన్ని మళ్ళీ ఉడకబెడతాం,
అది కూడా పోషక పదార్థాలు పోతాయి కదా. మళ్ళీ వేడి చేసి మళ్ళీ ఫ్రిడ్జ్ లో తోస్తాం, మళ్ళీ తీస్తాం, మళ్ళీ వేడి చేస్తాం. పోషక పదార్థాలు లోపం వల్ల కూడా అలాగా ఫుడ్ తినకూడదు అనమాట. అంటే నేను ఉదాహరణకు ఒక సాంబార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ ఏదైనా కూడా ఇప్పుడు అందరూ కొర్రలు తినండి, జొన్నలు తినండి, సజ్జలు తినండి అంటున్నారు. అవి కూడా ఏం చేస్తున్నారు, అప్పటికప్పుడే ఏది ఫ్రెష్ గా చేసుకోవటం లేదు. ఒక రోజు పెట్టిన 2 రోజులు 3 రోజులు వారం రోజులకు ఒకటేసారి దాన్ని ప్రిపేర్ చేసుకొని దాన్నే తినడం మొదలెడుతున్నారు. అప్పుడు ఎలా అయినా పోషకాహార లోపం అనేటటువంటిది వస్తుంది కదా. ఇది మనము గుర్తించాలన్నమాట. పోషకాహార లోపం అంటే ఓన్లీ ఆకుకూరలే తినడం, లేకపోతే ఉత్త అన్నమే తినడం, జంక్ ఫుడ్ తినడమే అని కాదు. ప్రిపరేషన్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దాని టైంలో సేవ్ కన్సూమింగ్ అంటే తీసుకోవడం అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. అప్పుడే ఆ పదార్థంలో ఉన్నటువంటి పోషకాలు మన శరీరానికి వస్తాయన్నమాట. సో అట్లా కూడా మనం ఆలోచన చేసుకొని తినాలి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ఇట్లాంటి ఆహార పదార్థాలు మనం ఎక్కువగా అంటే ఇమీడియట్గా వండడం, ఇమీడియట్గా పెట్టేయడం అన్నమాట. అట్లా కనుక తీసుకుంటూ ఉంటే సరైన నిష్పత్తిలో వాళ్ళ యొక్క వెయిట్ మెయింటైన్ అవుతుంది, పోషకాలు ఉన్నటువంటి ఆహారము వాళ్ళ శరీరానికి లభ్యమవుతుంది అన్నమాట. అంటే ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్స్ అలాగే టైంకి ఇవ్వాలి, టైమ్లీ తినాలి. ఇప్పుడెప్పుడో చేసుకొని రాత్రి ఎప్పుడో కాదు, అంటే రేపు పొద్దున ఎప్పుడో తినడం కాదు. కనీసం 12 గంటల లోపలైనా సరే దాన్ని కన్జ్యూమ్ చేసేసుకుంటే మళ్ళీ రీహీట్ చేయకుండా, అంటే మళ్ళీ ఉడకబెట్టకుండా, మళ్ళీ వేడి చేయకుండా గనక తీసుకునేటటువంటి విధంగా ఉంటే అది చాలా వరకు ఆహార పదార్థాలు పోషకాలు పోవన్నమాట. ఎక్సలెంట్ మేడం. అయితే ఇప్పుడు తక్కువ వయసులోనే మనం మోకాలు నొప్పులు చూస్తున్నాం కదా, వీళ్ళు బరువు ఉండరు, ఒబెసిటీ ఉబకాయంతో ఉండరు, కానీ వీళ్ళకి మోకాలు నొప్పులు ఎందుకు వస్తున్నాయి అంటే ఏజ్ ఆఫ్ 30s నుంచి ఒక 45, అంటే న్యూట్రిషన్ లోపం అంటారా వీళ్ళకి? వైటమిన్ డి డెఫిషియన్సీ లోపల ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల కంటిన్యూస్ గా ఒకటే పొజిషన్ లో కూర్చుంటూ ఉంటే, కంటిన్యూస్ గా కూర్చుంటుంటే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అనేటటువంటిది ఇంపార్టెంట్ కదా. అది లేకపోయేసరికి ఏమైపోతుంది, మజిల్స్ అన్ని ఒకటే కంట్రాక్షన్ అయిపోతాయి, నొప్పులు వస్తూ ఉంటాయి. అది మజిల్ పైన తెలియదు, బోన్ పైన తెలియదు, 2 రకాలుగా ఏదో అర్థం కాకుండా వాళ్ళు ఏమనుకుంటారు, మోకాళ్ళ నొప్పులే వస్తున్నాయని అనుకుంటారు అనమాట. కాబట్టి దాన్ని ప్రివెన్షన్ చేయాలి అని అంటే ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేయాలి సిందే. కానీ అలా ఇప్పుడు ఏమైపోతుంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు వాకింగ్ చేయడం మానేస్తున్నారు. ఎందుకు, నొప్పులు వస్తున్నాయి కదా అనేసి. అట్లా కాకుండా నొప్పులు ఉన్న వాళ్ళు కూడా వాకింగ్ చేయవచ్చు. ఎట్లా చేయొచ్చు, కొంచెం దూరం నడవాలి, కాసేపు కూర్చోవాలి, మళ్ళీ కొంచెం దూరం నడవాలి, కాసేపు కూర్చోవాలి. అట్లా మెల్లమెల్లగా అంచెలంచెలుగా మనం కనుక వాకింగ్ చేస్తూ ఉంటే మోకాళ్ళకి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అట్లాగే ఒకవేళ లావుగా ఉన్నారనుకోండి, దానికి కూడా అది ఉపయోగపడుతుంది. 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఓకే, ఫైనల్ గా మీరు న్యాచురోపతి డాక్టర్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు మేడం? ఎవరైతే ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు, ఏ వయసు వాళ్ళైనా, మధ్య వయసు కానీ లేకపోతే ఒక వయసు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే, మీరు న్యాచురోపతి ద్వారా మన నేచర్ క్యూర్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? నేచర్ క్యూర్ లో అయితే మేము హీటింగ్ కంప్రెస్ అని ఒక ట్రీట్మెంట్ ఇస్తామండి. అది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. అది ఎలాంటి నొప్పి ఉన్నా కూడా వాళ్ళకి అట్లీస్ట్ ఒక 20% మాత్రం అయితే, ఇక సర్జరీకి వెళ్ళేటటువంటి కేసు ఉన్నా కూడా 20% నొప్పి అయితే తగ్గుతుంది. 20% నొప్పి అయితే హీటింగ్ కంప్రెషన్ చేస్తాం. అది హీట్ మన బాడీలో ఉన్నటువంటి వేడితో అది హీట్ అవుతుంది అనమాట. యాక్చువల్గా అది కోల్డ్ కంప్రెసే, కానీ దాని హీటింగ్ కంప్రెస్ అని మనం చెప్తాం. ఎందుకంటే బాడీ హీట్ తోటి అది వేడి అవుతుంది అనమాట. సో ఆ హీటింగ్ కంప్రెస్ ఒకటి ఇస్తాము. దాని తర్వాత ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ ఒకటి ఇస్తాము. ఫోమంటేషన్ టు ద నీ జాయింట్స్ ఇస్తాము. మట్టి పట్టీలు ఇస్తాం. మట్టి పట్టీలు కూడా అంటే హాట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్, అంటే ఒకసారి వేడి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వెంటనే దాని మీదనే చల్ల ట్రీట్మెంట్ ఇస్తామంట. చల్లగా ఉండేటువంటి ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే మట్టి పట్టి ఇస్తాము, లేకపోతే ఐస్ కోల్డ్ ప్యాక్ చేస్తాము, ఐస్ తోటి మసాజ్ చేస్తాము, డైరెక్ట్గా మట్టి అప్లై చేస్తాం. సో మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్ ఫస్ట్ చూసుకుంటాం అనమాట. అంటే వాపు, స్వెల్లింగ్ కానీ, లేకపోతే కనుక రెడ్ గా అక్కడ ఏమన్నా ఉందా అని, రూబర్ కాలడోలర్ అని అలా ఒక సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఇన్ఫ్లమేటరీ సైన్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా దాని లోపల ఉందా అని ముందు చూసుకొని అక్కడ ఏం చేస్తామనంటే మజిల్స్ కి స్ట్రెంగ్త్ అవ్వడానికి, అంటే క్వాడ్రిసిప్స్ మజిల్స్ ఉంటాయి, అంటే తొడ మజిల్స్ ఉంటాయి, ఆ మజిల్స్ కి మసాజ్ ఇవ్వడం. అంటే ఎక్సెప్ట్ నీ జాయింట్స్ కి మోకాలు పైన, మోకాలు కింద మసాజ్ ఇవ్వడం చేసి, మోకాలికి ఇన్ఫ్రారెడ్ ల్యాంప్, మట్టి పట్టి ఇలాంటి ట్రీట్మెంట్లన్నీ కంటిన్యూస్ గా ఇచ్చుకుంటూ వెళ్ళి, హీటింగ్ కంప్రెస్ కూడా ఇచ్చుకుంటూ వెళ్తే నేను చెప్తున్నాను కదా,
సర్జరీకి వెళ్ళే కేసు కూడా 20% తగ్గుతుంది. ఓ వెరీ నైస్ మేడం. మంచి ట్రీట్మెంట్స్ ఇవి, అసలు చాలా న్యాచురల్, సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. కాకపోతే ఏంటి అని అంటే మా నేచురోపతి హాస్పిటల్లో కనీసం ఒక వారం రోజుల పాటు ఉండాలి. రెగ్యులర్గా వచ్చిపోయేటటువంటి ట్రీట్మెంట్ అయితే అంత ఎఫెక్ట్ అనేటటువంటిది ఉండదు అన్నమాట. థ్యాంక్ యూ శ్యామల మేడం, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మన న్యాచురల్ క్యూర్ పద్ధతి ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయని చాలా చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.